దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి సర్వశక్తిమంతుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపేను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. ప్రియా కల్వరి సర్వశక్తిమంతుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి పేరట తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మన శాపములను విడిపించే రక్తం. యేసు రక్తము ద్వారా మనకి శాంతి, సమాధానము, నెమ్మది, ఆదరణ, సంరక్షణ కలిగి మనకి జయ విజయాలు అనుగ్రహించేది యేసు రక్తం. మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించేది యేసు రక్తం. యెహోవా మనందరి దోషములను యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపాను. అతడు దౌర్జన్యం పొందెను, బాధింపబడను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడినని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియప్రభువైన యేసు రక్తం శాపములను పడదోయు దైవిక రక్తం. ముళ్ళ కిరీటము పెట్టువానందు క్రీస్తు శిరం నుండి కారుచున్న రక్తమే. ఘోరమైన పాపముల ఫలితమే శాపములు. నేడు శాపము, ఈదు గుమ్మంలో శాపము, ఇంటి మీద కీడు, ఇంట్లో మరణాలు, తెగుళ్ళు, దీర్ఘవ్యాధులు ఉంటాయి. ఇలాంటి వాటిలన్నీ తరిమి కొట్టే ఏకైక ఆయుధం మన యుద్ధోపకరణం యేసు రక్తమే. తెగించి మూర్ఖముగా పాపం చేయటం వలన శాపములు కుటుంబములను, కుటుంబ సభ్యులను ఆవరించున్నవి, జీవితాలను చిన్నాభిన్నం చేయుచున్నవి. దేవుని బిడ్డలారా, అందుకే కుటుంబాల్లో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ఆదరణ లేక సతమతమవుతున్న వారి కొరకు యేసు పరమును విడిచి భూలోకానికి మీ కొరకు, నా కొరకు వచ్చి తన విలువైన అమూల్యమైన యవ్వన రక్తాన్ని చిందించి మన కొరకు ఆయన మరణించున్నాడు. మన పాపముల కొరకు ఆయన మరణించున్నాడు. దేవుని బిడ్డలారా, మన కొరకే ప్రాణంలో ప్రాణంగా పెట్టాడు. మన ఇంట్లో నష్టం ఉండటానికి లేదు. మన కొరకు ఆయనే తాను నష్టపరుచుకున్న మహిమాస్వరూపుడు. దేవుని బిడ్డలారా, గ్రహించగలుగుచున్నారా? గుర్తించగలుగుచున్నారా? మన ప్రియ ప్రభుని, ఆయన చేసిన త్యాగంను గుర్తించగలుగుచున్నారా? దేవుని బిడ్డలారా, శాపంలో జయించాలి మనం. శాపం యొక్క ఫలితమే మనకి మరణములు. శాపములు మన కుటుంబాలను చీల్చివేయుచున్నాయి, హృదయాలను చీల్చివేయుచున్నవి. శాపములు ముండ్లగా మారి హృదయంను చీల్చివేయుచున్నవి, కుటుంబంలో ముక్క చెక్కలు చేయుచున్నవి, శాంతి సమాధానమును పాడు చేయుచున్నవి. నీవు నీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉన్నావా లేక శాపంగా ఉన్నావా? ఒక యానాను బట్టి నౌకలో నుండి వారందరూ ఆవేదన చెందవలసి వచ్చింది. నీ కుటుంబంలో నీవు యానా వలె ఉన్నావా ఏమో ఆలోచించండి. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందా లేక పాడైపోవచ్చున్నదా? శాపములను జయించాలి దేవుని బిడ్డలారా. శాపం యొక్క ఘోరమైన పట్టు నుండి నిరంతరముగా విడుదల నొందినట్లు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం అంగలార్చుండాలి. ఘోరమైన శాపములు మనకు వద్దు. ముండ్ల వలె మన హృదయములను గాయపరచు శాపములు యావత్తు క్రీస్తు శిరంపై వేసుకొని తానే ముండ్ల కిరీటం ధరించుకుంటకు అప్పగించుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనకి జయమివ్వటానికి, విజయమివ్వటానికి క్రీస్తునాథుడే మన కొరకు ఈ లోకానికి, నీ కొరకు, నా కొరకు వచ్చాడని గుర్తించు. నీవు నీ శాపమును బట్టి విముక్తుడవు నిమిత్తము నీ ప్రాణప్రియుడు ముండ్ల కిరీటం నుండి కారుచున్న శక్తిగల రక్తమును విశ్వాసంతో నీ చేతిలో తీసుకొని నీ కుటుంబం మీదను ప్రోక్షించండి. ఇప్పుడే నీకు కలువ రక్తం ద్వారా గొప్ప జయము కలుగుచున్నది. అప్పుడు శాపంలో విరగొట్టబడును, శత్రువు వణికిపోవును, నిరంతరమైన జయము నీకు లభించును. యేసు రక్తం ద్వారానే సంపూర్ణ విజయం. మన శాపముల క్రయధనముగా చెల్లించి మనను విడిపించు నిమిత్తము ఆయన ఈ వేదనలను ఓపికతో భరించాడు. ఆయన నీ కోసమే కలవరిలో శాపములు మోసాడు. కనుక నీవు శాపంతో తొట్టిల్లనక్కర్లేదు, కన్నీరు కార్చనక్కర్లేదు. క్రీస్తు రక్తంలోని శక్తిని బట్టి నీ శాప బంధకములను పడదోయును. దేవుని నామానికి మహిమకరంగా ఇప్పుడే ఆయన శిరస్సు నుండి కారుచున్న రక్తం సమస్త శాపములను పడదోయి దైవిక రక్తము గనక యేసు రక్తం కిందకి రండి, అద్భుతమైన శక్తిని పొందండి.
దేవాదేవుని యొక్క కృపతో మీకున్న కీడంతా తొలగించుకోండి. యేసు రక్తమే జయం, క్రీస్తు యేసు మహిమ కలిగిన రక్తమే గొప్ప విజయం కలుగును గాక. ప్రార్థన. మా పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు అయిన మా ప్రియ అద్వితీయ సత్యస్వరూప, కలవరి సత్యస్వరూప, ఇమ్మానుయేలు దేవా, ఈ సమయం మీరు మాకు ఇచ్చారు. ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కోటి కోటి స్తోత్రాలు. సంరక్షకుడా, ఆదరణకర్తమైన ప్రియదేవా, అద్భుతాలు చేసే మహాదేవుడా, నీకు స్తోత్రాలు. మీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకుని కుమారుడు యేసు రక్తంలో మమ్మల్ని తడిపి మమ్మల్ని శుద్ధీకరణ చేసి శోధనకి నుండి శాపముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించమని మాకందరికీ జయ విజయాలు దయచేయండి. బిడ్డలందరి పక్షాన విజయాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.